ప్రైజ్ లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవాది దేవుడు మనందరితో మాట్లాడడానికి ఉద్దేశపూర్వకంగా నీ సన్నిధి అనే కార్యక్రమాన్ని ఆరంభించి ఉన్నాను. కాబట్టి ఈరోజు దేవుడు మన తరపున మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మొత్తం మెసేజ్ పూర్తిగా వినే ముందు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, నా నోటిని బూరగా వాడుకొని నీ బిడ్డల హృదయంలో అయ్యా కలవరం ఉందో, ఏ బాధ ఉందో, ఏ చింత ఉందో కొట్టివేస్తా ఉన్నాము. యేసు పరిశుద్ధ నామంలో ఈ వాక్యము ద్వారానైనా ప్రతి ఒక్కరి హృదయం ధైర్యపడులాగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మెసేజ్ ఏంటంటే, చాలాసార్లు మన తరపున మాట్లాడేవారు మన క్లిష్ట సమయంలో, మన కష్ట సమయాల్లో, మనము భయంకరంగా ఒంటరిగా ఉన్న సమయాల్లో మన కొరకు మనకు తోడుగా ఉండి, మన నిమిత్తమై మన పక్షాన నిలబడి మన కోసం మాట్లాడేవారు ఉండకపోవచ్చు. అయితే ఈరోజు మన దేవుడు తన బిడ్డలైన అంటే మన కొరకు ఆయన ఎంత గర్జిస్తాడో, ఎంత మన తరపున మన యొక్క నిందని కొట్టివేసి మనకి ఒక అవమానాన్ని తొలగించడానికి మన తరపున ఎలా నిలబడతారో మనము చూద్దాం. యోవేలు 3:16 యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు, భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు దుర్గంగా ఉండును. సో దేవుడు మన కొరకు అడుగు పెడితే మామూలుగా అడుగు పెట్టాడండి. మన నిమిత్తమై మాట్లాడడానికి వచ్చిన దేవుడు గర్జిస్తాడు. మన కొరకు దేవుడు మన పక్షాన నిలబడినప్పుడు గర్జిస్తాడు అని దీని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. బైబిల్లో చాలామంది దే వర్ మిస్ట్రీటెడ్. సో దేవుడు వారి తరపున నిలబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అబ్రహాము రెండో భార్య అయిన హాగరు మరి ఇష్మాయిల్ని కన్న తర్వాత, అలాగే కనక మునుపు 2 సార్లు పారిపోయింది. అయితే రెండోసారి మాత్రము పారిపోయినప్పుడు, లేక వారు నెట్టివేసినప్పుడు కుమారుని పట్టుకొని ఎడారిలో ఉందండి. అటువంటి సమయంలో ఆ మిస్ట్రీట్మెంట్ని చూసిన ప్రభు హాగర్ విషయంలో మరి కొన్ని విషయాలు పలుకుతూ ఉంటాడు. ఏమన్నా అంటాడంటే, నీవు ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతున్నావు. నిజం చెప్పాలంటే అబ్రహాం చేసిన తప్పు ఇష్మాయిల్, కానీ దేవుడు ఇష్మాయిల్ని కూడా దీవించడానికి మరి ఆదికాండం 16లో మనం చూస్తూ ఉంటున్నాము. ఇష్మాయిల్ని కూడా 12 గోత్రాల మరి మూల పురుషుడిగా దేవుడు ఇష్మాయిల్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఫ్రమ్ హిమ్ కేమ్ 12 ప్రిన్సెస్. దేవుడు అంటాడు హాగర్తో, నువ్వేం భయపడకు, నీకు కావాలంటే నీటి ఊటనిచ్చి నీ కొడుకుని బ్రతికిస్తాను, నువ్వు ఎండిపోవడానికి చనిపోవడానికి వీల్లేదు. ఐ హ్యావ్ సీన్ ద మిస్ట్రీట్మెంట్, నువ్వు ఎక్కడ బాధపడుతున్నావు నేను చూశాను అని దేవుడు ఆమెని దీవించడం మాత్రమే కాదు, కుమారుని గొప్ప చేయడానికి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడని ఆదికాండము 16లో మనం చూస్తున్నాము. సో ఆ పిల్లవాడు పెద్ద అయ్యేంత వరకు, గొప్పవాడయ్యేంత వరకు కూడా దేవుడు ఇష్మాయిల్ని వదిలిపెట్టలేదు. హాగర్కి చెప్పిన మాట చేస్తాడు. అంతేకాదు, అందుకే హాగర్ అంటది కదా, ఈయన ఎవరో కాదు, ఈయన వీళ్ళ హరోయి అంటే ఎల్రోయి అంటది, అంటే చూచున్న దేవుడు అని చెప్తా ఉంటుంది. సో మన ప్రభు ఏంటంటే, మనల్ని ఎవరైనా బాధ పెట్టినా, మనల్ని నిందించినా, నెట్టివేసినా, మనకి అపాయము తలపెట్టినా, మనకి అపకారము చేసినా దేవుడు మాత్రము సహించేవాడు కాడు. దావీదు విషయంలో నాబాలు ఎంతో క్రూరంగా మరి ఆయనతో మాట్లాడినట్టుగా, మరి దావీదును తీసి పడేసినట్టుగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు చాలా బాధపడి నాబాల్ని చంపేద్దామని 400 మంది తీసుకొని వెళ్తాడు ఒక్క వ్యక్తిని చంపేయడానికి. అంత కోపంతో ఉన్నప్పుడు మరి అబిగేల్ చాలా చక్కగా మాట్లాడి ఆ కోపాన్ని అంచివేస్తే, దావీదు చంపడానికి వచ్చిన అతను కనీసం తిట్టు కూడా తిట్టకుండా ఎలా వచ్చాడు అలా వెనుకకి వెళ్ళిపోయాడు. దేవుడు చూసుకున్నాడు, అయ్యో దావీదుని అన్యాయంగా తిట్టాడు కదా. సో కొన్నిసార్లు మనల్ని అన్యాయంగా హింసించేవారు, మనల్ని అన్యాయంగా నిందించేవారిని, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మన పక్షంగా ఉండకుండా మనకు అగేన్స్ట్ ఉండేవారిని దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. దావీదు ఒక్క మాట అనకుండా వెనుకకి వెళ్ళినందుకు 10 రోజుల్లో నాబాల్ యొక్క మరి దుర్మరణాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సో గాడ్ ఈజ్ అ గాడ్ హూ విల్ నెవర్ ఎక్సెప్ట్ మిస్ట్రీట్మెంట్. ఎవరైనా మిస్ట్రీట్ చేస్తే దేవుడు ఊరుకోడు. బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుంచి అర్థం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, పాపాత్మురాలు ఉందండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, మనుషులందరి మధ్యలో నిలబెట్టి
బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనని అడిగిరి. అప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు యేసయ్య అంటే, చూడండి 7వ వచనం చద్దాము. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుంటుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తలెత్తి చూచి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. ఈ యొక్క స్త్రీ, షీఈస్ విదౌట్ హోప్. నో వన్ ఇస్ దేర్ టు ప్లీడ్ ఫర్ హర్ లైఫ్. ఆమె తరపున మాట్లాడేవారు ఎవ్వరూ లేరు. కొన్నిసార్లు మన తరపున మాట్లాడేవారు కావాలని మనము కొన్ని సిచ్యువేషన్స్లో మన తరపున ఉండేవారు, మన తరపున మన కొరకు మనకు మాటలు రానప్పుడు, మన మాటలు లేనప్పుడు, మనం మౌనంగా ఉన్నప్పుడు మన తరపున మాట్లాడేవారు కావాలని మనము కోరుకుంటూ ఉంటాము. చూడండి ఒక భర్త ఎంత పాపం చేసినా ఆ భార్య వచ్చి ఆయన తరపున మాట్లాడినందుకు ఎవ్వరేమనలేరు. ఆ భర్తని భార్య వాళ్ళ ఇంటి వాళ్ళే కావచ్చు, భర్త వాళ్ళ ఇంటి వాళ్ళే కావచ్చు, వీధిలో ఉన్న వారే కావచ్చు, భార్య అడ్డుగా నిలబడి ఆయననేమనకండి, ఆయన భర్త, ఎవరైనా ఆయనను అంటే చాలు, నేను ఊరుకోనని చెప్తే చాలండి. ఎవరు ఆ స్త్రీ వచ్చింది కదా, స్త్రీ మాట్లాడితే మాకేంటి అనుకోరు. ఆయన తరపున మాట్లాడిందంటే చాలు. అంటే మనిషికి ఒకానొక సమయంలో తన తరపున మాట్లాడే వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉంటారు, కానీ ఎవ్వరు ఉండరు. ఒక్కొక్క సంఘటనలో మనం కొన్నిసార్లు చీకట్లో ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. చాలా వ్రేలు మన వైపు చూపిస్తూ, నువ్వు దోషివి, నీవు ఇటువంటి వాడువు, నువ్వు ఇటువంటి దానివి అని చాలా వ్రేలు మన వైపు చూపిస్తూ ఉంటున్నప్పుడు ఎవ్వరు మన కొరకు మాట్లాడడానికి, మన తరపున మాట్లాడడానికి దిగిరారు. మా సంఘంలో కూడా అన్యాయంగా ఒకసారి సేవకుల మీద, నా మీద, పాస్టర్ గారి మీద ఎవరో కుటుంబాలు కొట్లాడుకొని లాస్ట్కి మమ్మల్ని తీర్పు తీర్చమని వచ్చినప్పుడు మమ్మల్ని తిడుతూ ఉంటున్నారు. మీరు ఇట్లా అట్లాగన్నప్పుడు నిజం చెప్పాలంటే ఆ టైంలో వాళ్ళు చాలా భయంకరమైన కుటుంబం. మమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాలంటీర్సే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, వారు భయపడి ఏం మాట్లాడలేకపోయారు. అప్పుడు ఆ సమయంలో అనిపించింది, ఎంత సేవకులైనా ఎంత ఏదైనా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంత ప్రేమించిన సేవకులైనా కూడా, మరి నువ్వు ఎంతగా ఉన్నా కూడా కొన్నిసార్లు నీకు తరపున మాట్లాడే వాళ్ళు ఎవరో ఉండరు. కానీ ఒక్క అబ్బాయి వచ్చి ఒకటే మాట అన్నాడు, సేవకుల మీద ఒక్క మాట పడితే నన్ను దాటి వెళ్ళిపోవాలని ఒక్క మాట అన్నారండి. అతను చూడడానికి చాలా బక్కగా ఉంటాడు, కానీ ఆ మాట అన్న తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు, ఒకరు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ తరపున మాట్లాడేవారు ఉన్నారా అని. కొన్నిసార్లు మన తరపున మాట్లాడలేనప్పుడు ఎవరు దిగి వస్తారనుకున్నారు? దేవుడే దిగి వచ్చి గర్జిస్తాడు. యోవేలు 3:16 గర్జించుచున్నాడు. ఆయన స్వరము, ఆయన కేక వేయగా భూమి వణుకుతుంది, ఆకాశం వణికిపోతుంది, ఈ యొక్క పర్వతాలు పరిగెత్తి పారిపోతాయంట. అంత గొప్ప స్వరము, దేవుని యొక్క స్వరము తన పక్షమున, అంటే మన పక్షమున తన మాట్లాడబోయే దేవుడు చాలా గొప్ప గర్జనతో మాట్లాడతాడంట. నార్మల్గా మాట్లాడాడు. హీ విల్ రోర్. సంఖ్యాకాండం మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ 3 కనబడతా ఉన్నారు. మోషే అక్క, అలాగే అహరోను కనబడతా ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోన్లు అతనికి విరోధంగా మాట్లాడారు. సో విరోధంగా మాట్లాడారు బికాస్ ఆఫ్ వన్ ఉమెన్ ఇన్ మోసెస్ లైఫ్. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడన్నో, మరి ఆమె వాళ్ళ జాతి కాదన్నో. అయితే అక్కడ చూడండి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఈరోజు ఈ యొక్క మాట అండర్లైన్ చేసుకుందాము. సంఖ్యాకాండము 12:3 యెహోవా ఆ మాట వినెను. కొన్నిసార్లు మనకు విరోధంగా మాట్లాడే వారిని చూసి దేవుడు ఖచ్చితంగా వారి ముందు ఆయన సైలెంట్గా ఉండడు, ఆయన గర్జిస్తాడు. నీకు ఎవరైతే విరోధంగా నేను తిడుతున్నారో, నానావిధాలుగా తిడుతున్నారేమో, నేను దూషిస్తున్నారేమో, నిన్ను నెట్టివేస్తున్నారేమో, నీవు మౌనంగా ఉన్న దేవుడు మౌనంగా లేడు. చూడండి, యెహోవా మాట వినెను. మోషే
భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్తున్నారంటే, ఎందుకంటే ఆయన వాళ్ళు విరోధంగా మాట్లాడినా ఈయన ఏమి వారికి కొట్లాడడానికి కయ్యానికి కాలు దుబ్బలేదు. అంతేకాదు వారు అన్న మాటకి ఈయన ఏమీ పట్టించుకోలేదు, కానీ దేవుడు పట్టించుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందన్నట్లయితే, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారం నాకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిపించెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలల్లో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదని చెప్పి యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయిననే మాట మనం చూస్తున్నాం. సో మనము ఎవరిని మిస్ట్రీట్ చేద్దాం. ఒకవేళ ఎవరినైనా మిస్ట్రీట్ చేస్తే దేవుని కోపం రగులుకుంటుంది. వారు సాత్వికులైతే, వారు దీనులైతే, మరి ముఖ్యంగా దేవుని బిడ్డలైతే, విశ్వాసులైతే ఖచ్చితంగా దేవుడు వారి పక్షమున గర్జిస్తాడు, మాట్లాడతాడు, కోపంగా ఉంటాడు. బైబిల్లో మనం చూసినట్లయితే పౌలు కూడా 2 తిమోతి 4:16 నుంచి చూసినట్లయితే పౌలు కూడా దేవుని యొక్క సేవకుడు. మరి ఆయన జీవితంలో ఏం జరిగిందో చద్దామండి. అలెగ్జాండ్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చెను. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు. చూడండి, కొన్నిసార్లు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో మనము మాట్లాడుతున్న ఎవరు మన పక్షాన నిలబడు. పౌలు కూడా మరి అలెగ్జాండర్ అనే ఒక అతడు చాలా కీడు చేస్తున్నాడు పౌలుకి. ఆయన మాటలు మరి ఎదిరిస్తూ ఉంటున్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, దేవుడే చూసుకుంటాడు అన్నాడు పౌలు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. 16వ వచనం, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంన నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. సో అందరు నన్ను విడిచిపోయినా అది వారికి నేరంగా ఎంచబడకుండును గాక అంటూ, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నా పక్షాన ఉండి నన్ను బలపరచును కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. చూడండి, దేవుడు ప్రతి దుష్కార్యం నుండి 18వ వచనంలో కూడా చూస్తే ప్రతి దుష్కార్యం నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. సో నాకు ఎవ్వరు లేరు, నా పక్షాన మాట్లాడేవారు లేరు అని నువ్వు అనుకుంటున్నావా? నీకు దేవుడు ఉన్నాడు. దేవుడు నీ పక్షాన మాట్లాడతాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి మరి 9 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి మరి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి యేసయ్య వస్తాడు. వచ్చి ఈయన చాలా సంవత్సరాలు వ్యాధిలో బాధల్లో ఉన్నాడు కాబట్టి ఈయన నేను స్వస్థపరుస్తానని దేవుడు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు స్వస్థపడగోర్చున్నావా అని అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు 7వ వచనంలో, నాకు ఎవడును లేడు అంటాడు. ఈ మాట చూడండి, నాకు ఎవడును లేడు, నోబడీ టు హెల్ప్ మీ. ఆ యొక్క కోనేరులో నన్ను ముంచే సహాయకులు ఎవరూ లేరు అంటారు. అప్పుడు ప్రభు ఆయన దగ్గరికి అందరిని వదిలేసి ఆ ప్రభు కేవలం ఆయన దగ్గరికి వచ్చి నువ్వు లేచి పరిపెత్తుకున్నాడు అని చెప్పి ఆయనకు వెంటనే స్వస్థతను దయచేస్తాడు. ఎవ్వరూ లేరు అన్నప్పుడు ప్రభువే వస్తాడు నీ దగ్గరికి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎవ్వరు లేరు ప్రభా, నాకు సాయం చేసే వాళ్ళు లేరు ప్రభా, నా తరపున నా మేలు కోరేవారు లేరు ప్రభా. నువ్వు అనుకుంటున్నావా? నీ మేలు కోరేవారు యేసు ప్రభు ఉన్నాడు. ఎవ్వరు లేకపోతే ఆయన వస్తాడు. ఎటువంటి ఏంజల్ని కూడా పంపించాడు, దేవుడే స్వయంగా ఆయనే వస్తాడు. అందుకే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనం, నేను చూచి ఆశ్చర్యపడి తిని సహాయము చేయు వాడు ఒక్కడునూ లేకపోయాను, ఆదరించువాడునో లేకపోయాను, కావున నా బాహు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమైన. 9వ వచనం, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేత తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చెను అనే మాట మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఎవరు లేనప్పుడు దేవుడే మనకు సహాయకుడుగా ఉంటాడు. యెషయా 63:5 ఎంత బాగుంది కదా. నేను ఆశ్చర్యపడ్డాను, ఎవ్వరు వీళ్ళకి సహాయం చేసేవారు లేరా
అని ఆశ్చర్యపడ్డానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవ్వరు లేనప్పుడు దేవుడే నీ దిక్కు, నీ తరపున మాట్లాడేవారు ఎవ్వరు లేనప్పుడు దేవుడే దిక్కు. నిన్ను నిందిస్తూ ఉన్నారా, అయితే నిన్ను అవమానిస్తున్నారా, అయితే గుర్తుపెట్టుకో, దేవుడు అడ్డుకుంటాడు. గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. ప్రతి నిందకు దేవుడు గర్జిస్తాడు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి అవమానాన్ని దేవుడు చూస్తున్నాడు. అండ్ గాడ్ విల్ స్పీక్ ఫర్ యూ. నీ తరపున మాట్లాడతాడు. గమనించండి, దేవుడే నీకు సహాయం చేస్తాడు. అందుకే యోహాను సువార్త 5లో మనం చూస్తున్నాము, ఐ హ్యావ్ నో మ్యాన్ అని చెప్పినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుము అంటే వెంటనే గొప్ప స్వస్థత జరిగింది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయనే ఉన్నాడు. దేవుడు ఎలా చేస్తాడంటే, ఎవ్వరు లేరు ప్రభా అన్న వారి దగ్గరికి ఆయన వెళ్తాడు. ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అందరూ రాళ్ళు పట్టుకున్నారంట. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నప్పుడు, ఆమె మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే ఆమె నోటిగా ఉన్నాడు. దేవుడే ఆమె తరపున మాట్లాడినట్టుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎంత నింద వచ్చినా దేవుని యొక్క స్వరము మన నిందల కంటే బలంగా ఉంటుందంట. దేవుని యొక్క మాటలు మనము మాట్లాడలేనప్పుడు ఆయన మాటలు చాలా బలంగా మనల్ని రక్షిస్తారు, విమోచిస్తారు. మన తరపున మన పక్షాన వాదిస్తూ ఉంటాడు. నీ పక్షాన వాదించే దేవుడు నీ దేవుడు ఉన్నాడు. ఇర్మియా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఇర్మియా 38:6 నుంచి మనం చూసినట్లయితే, ఇర్మియా జీవితంలో రాజు ఇర్మియాను ఒక గోతిలో పడేస్తాడు. ఆహారం లేదు, 3 రోజులు అవుతుంది, ఆహారం లేదు, ఇంకా చచ్చిపోతాడు అనే సమయంలో ఒక అతను వస్తాడు. ఆయన పేరు కూషీయుడైన ఎబెద్మెలెక్. ఈ ఒక వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా 38:6 నుంచి 13 వరకు చదివితే, ఆయన వెళ్ళి ఇర్మియా తరపున మాట్లాడతాడు, ఆ ప్రవక్త తరపున మాట్లాడతాడు. అందరూ మర్చిపోయారు. రాజు ఆజ్ఞ చేయగానే అందరూ కూడా, అమ్మో రాజు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇర్మియాని మనం ఏమాత్రం రక్షించకూడదు అనుకుంటారు. మరి రాజును ఎదిరించాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఎబెద్మెలెకు మాట అంటాడు, ఇర్మియాని రక్షిద్దామా, ఆయన దేవుని యొక్క ప్రవక్త కదా, రక్షిద్దామని మంచి మాటలు చెప్తూ, నా రాజా నా ప్రభా ఆయనను విడిపిద్దాం లేదంటే చనిపోతాడు అని చెప్పినప్పుడు, అప్పుడు రాజు ఆజ్ఞయిస్తాడు, పోయి ఇర్మియాని మీరు రక్షించండి అని చెప్తాడు. నిజంగా ఒకవేళ అక్కడ ఎబెద్మెలెకు లేకపోతే ఏం జరగబోతుందంటే, ఇర్మియా చనిపోయేవాడు ఆ గోతిలో పడిపోయి. కానీ దేవుడు పంపిస్తాడు, నీ తరపున మాట్లాడేవారిని పంపిస్తారు. ఒకవేళ ఎవ్వరు లేకపోయినా నిన్ను రక్షించడానికి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అలాగే ఆదికాండం 29:31లో లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు. మనుషులు మనల్ని నెట్టేసినప్పుడు, మనల్ని విడిచిపెట్టినప్పుడు, మనం అంటే గిట్టనప్పుడు, మనం అంటే ఇష్టం లేనప్పుడు దేవుడు చూశాడు. దేవుడు ఆమె ద్వేషింపబడుట చూచి ఆమె గర్భం తెరిచి ఆమె ఘనతనిచ్చాడు. ఆమె అవమానాన్ని కొట్టివేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నీవు కూడా ఎక్కడైనా ద్వేషింపబడుతున్నావు, నీ సొంత భర్తే కావచ్చు, సొంత బిడ్డలే కావచ్చు, సొంత భార్య కావచ్చు, సొంత కుటుంబమే కావచ్చు, సంఘంలో ఉన్న వారే కావచ్చు, నేను ద్వేషిస్తున్నారా, లేక నిన్ను లెక్క చేయట్లేదా, నీకు ఎవరూ సహాయం చేసేవారు లేరా, నీ తరపున మాట్లాడేవారు అస్సలు లేరా, దేవుడు ఉన్నాడు. దేవుడు నీ తరపున మాట్లాడతాడు. అందుకే యోబు అంటాడు 19వ అధ్యాయంలో, యోబు ఒక మంచి మాట అంటాడు, నాకు ఎవ్వరు లేరు, ఆకాశం కింద ఆకాశం పైన భూమి మీద ఎవ్వరు లేరు నా తరపున మాట్లాడేవారు, కానీ పరలోకమందు ఒకడు ఉన్నాడు, ఆయన గనుడు, ఆయన విమోచకుడు, ఆయన శరీరం కుళ్ళిపోయిన ఆయన వస్తాడు, ఆయన నా తరపున మాట్లాడతాడు. యేసయ్య కూడా ఒక చక్కని ఉపమానం చెప్తూ లూకా సువార్త 13వ అధ్యాయంలో 7 నుంచి మనం చూసినట్లయితే, ఒక చెట్టుని పూర్తిగా నరికివేసి మంటలో పడేద్దామని నిర్ణయం వస్తుంది. ఆ సమయంలో ఏం జరిగిందో విందాము. లూకా 13:7, లూకా 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేమో, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అప్పుడు ఏమైందంటే, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చూడండి, దేవుడు మన తరపున మాట్లాడే దేవుడు. గాడ్ ఇస్ అ గాడ్ హూ ప్రేస్ ఫర్ అస్. అయినా ఇంత చక్కన ఈ యొక్క సంవత్సరం వదిలేయండి, నేను దాని చుట్టూ దాన్ని ఎరువు వేస్తాను, నాటుతాను, మంచి వాటర్ పోస్తాను, ప్లీజ్ ఒక్కసారి వదిలిపెట్టండి, నేను చూసుకుంటానని యేసయ్య మన కొరకు నిలబడే దేవుడు. మనుషులందరూ నరికేసేయండి, లేకపోతే తీసేయండి, లేకపోతే దీనివల్ల ఎటువంటి ఫలాలు లేవు, ఈమె వల్ల లేక ఈయన వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు
అనుకొని మనుషులు అన్నప్పుడు దేవుడు మాత్రము మనల్ని ప్రయోజకులు చేసేంత వరకు మన తరపున మాట్లాడుతూనే ఉంటాడు. నిన్ను నన్ను ప్రయోజకులు చేసేంత వరకు, ఒక యోగ్యులుగా ఎంచే వరకు మనుషులందరిలో మనం ప్రార్థన చేస్తాం, ప్రభా యోగురాలుగా చేయండి, యోగ్యుడిగా చేయండి అంటాం కదా. నిజమే, మన ప్రభు మన యొక్క నిందను అవమానాలు కొట్టివేసి ఆ ప్లేస్లో బలంగా మాట్లాడబోచున్నాడు. ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, ఒకరోజు వారు నోరు మూసుకునేలా దేవుడు చేస్తాడు. అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. లేయా జీవితంలో మనం చూసాము, ద్వేషింపబడింది కానీ ప్రతి ఒక్కరూ నోరు మూసుకునేంత దేవుడు ఆమె కార్యం చేస్తూ ఉన్నాడు. రాహేలు ఆమె మీద అసూయపడ్డం మొదలుపెట్టింది. అలాగే మన జీవితంలో కూడా ఈరోజు పరిస్థితుల ప్రభావం బట్టి ఎవ్వరు లేరేమో, నేను ఎవ్వరు కదర్ చేయట్లేదు, నేను ఎవ్వరు చూడట్లేదు. నోబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, బట్ గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. నువ్వు చేసిన తప్పులకో, నీవున్న మరి కుటుంబంకో, లేక నీ యొక్క కుటుంబం బట్టి నువ్వు చాలా దీనంగా ఉంటున్నావేమో, ప్రతి ఒక్కరు హీనంగా చూస్తున్నారేమో, కానీ దేవుడు నిన్ను అలాగ చూడట్లేదు. దేవుడు నీ తరపున మాట్లాడబోచున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక సార్లు దేవుడు తన ప్రజల తరపున నిలబడినట్టుగా మనం చూస్తున్నాము. అందుకే యెషయా 31:4-5 వచనాలు మనం చూసినట్లయితే, మనుషుల్లో కొన్నిసార్లు ఎటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతామంటే, మన తరపున ఎవ్వరు లేరు, ఇంకెవ్వరు లేరు అనుకున్నప్పుడు దేవుడు అల్లాడతాడంట మన మీద. చూద్దామండి ఆ మాట. యెషయా 31:4-5 వచనాలు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడి రాగా, సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధము చేటకై సియోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగి వచ్చెను. 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాని కాపాడును, విడిపించుచునుండును, దానికి హాని చేయక తప్పించుచునుండును. సో దేవుడు మన పక్షాన మాట్లాడే దేవుడు అని ఎంత అద్భుతమైన వాగ్దానాలు మనం వింటా ఉంటున్నామో. సో ఎవరున్నారు నీ తరపున? నీ కొరకు ప్రార్థన చేసేవారు లేరా? నిన్ను ఆత్మీయంగా బలపరిచేవారు లేరా? లేక నీ నిందల పాలవుతున్నప్పుడు, అవమాన పాలవుతున్నప్పుడు ఎవరైనా నిలబడి, లేదు ఆమెను అనకండి, ఈమెను అనకండి, మేమున్నాం, ఆమె తరపునున్నామని చెప్పేవారు లేరా? బాధపడకు, భయపడకు. ఎందుకంటే నీ పైన ఎగురుతున్నాడు దేవుడు. నీ పైన పక్షిరాజు వల్లే నీ పైన ఎగురుతూ అల్లాడుతూ, మీరు తక్కువలు కాదంటూ మిమ్మల్ని బలపరచడానికి, మరి మిమ్మల్ని ఎవ్వరూ హాని చేయకుండా దీన్ని తప్పించడానికి మీ పైన దేవుడు అల్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు కదా. ప్రభాని ఈ నిందను అయ్యా నువ్వు చూస్తున్నావు నాయన, నేను ద్వేషింపబడుట నువ్వు చూస్తున్నావు నాయన. మనుషులందరూ దే స్టెప్పింగ్ బ్యాక్ లాడ్. నా విషయంకి వచ్చే వరకే పీపుల్ ఆర్ స్టెప్పింగ్ బ్యాక్. మనం అంటూ ఉంటాం కదా, నా కొరకు మాట్లాడేవారు లేరా? నా భర్త అయితే నోరు మూసుకుంటాడు, కనీసం ఒక మాట తన భార్య కొరకై వారి మదర్ ముందు, వారి కుటుంబం ముందు మాట్లాడలేకపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావా? లేక నీవు భర్తగా ఉండి నీ భార్య విషయంలో కానీ, అయ్యో నా భార్య నా తరపున ఏం మాట్లాడట్లేదు ఏంటి, వాళ్ళ యొక్క కుటుంబీకుల మధ్యలో నా తరపున ఏం మాట్లాడట్లేదు అంటే నువ్వు అనుకుంటున్నావా? నీకు ఎవ్వరు అవసరం లేదు. దేవుడు ఉండగా ఆయన గర్జిస్తే ఆ నిందను దేవుడు కొట్టివేసినట్టే. దేవుడు నీ తరపున గర్జిస్తే, గాడ్ ఈజ్ లైక్ ఎ లయన్, హీ విల్ రోర్ ఫర్ యూ. నీ తరపున ఎవరు మాట్లాడకపోతే ఆయన ఊరుకోడు. నీకు విరోధంగా మాట్లాడే వారిని దేవుడు ఊరుకోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మిరియాము అహరోన్ సొంత అక్క, సొంత అన్న మోషేకి. కానీ మోషే యొక్క పర్సనల్ లైఫ్ని బట్టి ఎంతగానో నిందిస్తూ బాధ పెడుతూ, మరి సొంత వారే ఉండొచ్చు, బయట వారంటే కొన్నిసార్లు మనకి ఏమంత పట్టింపు ఉండదు, కానీ సొంత వాళ్ళనే, మనం నమ్ముకున్న వారే మనల్ని నిందిస్తూ మాట్లాడుతుంటే, మనకి అంతకంటే సొంతవాడు ఉన్నాడు, అంతకంటే దగ్గర బంధువుగా ఉన్నాడు, అంతకంటే ఆపద బంధువుగా ఉన్నాడు. నీ యొక్క నిందను కొట్టివేయడం మాత్రమే కాదు, నీ తరపున మాట్లాడి ఎదుటి వారి నోర్లను మూయించే దేవుడు అండి. దానియేలు కూడా ఒక్కడే ఉన్నాడండి బోన్లో, ఆ యొక్క సింహపు బోన్లో ఒక్కడే నిలబడ్డాడు. ఆయన తరపున మాట్లాడేవారు ఎవ్వరూ లేరండి. దానియేలు శిక్షించాలని మాట్లాడేవారే ఉన్నారే కానీ ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఎవ్వరు లేరు. ఇంకా నిజం చెప్పాలంటే నిశ్చయంగా రాజు ఉండాలి. ఎందుకంటే దర్యావేషు రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టము. కానీ ఆ రాజు కూడా దానియేలుని తప్పించలేకపోయాడు.
ఆ పనిష్మెంట్లో దానియల్ని విడిపించలేకపోయాడు. ఒకటే ఉపవాసం చేయగలిగాడు, అంతే. ఉపవాసం చేశాడు, రాత్రంతా ఎంటర్టైన్మెంట్ చూసుకోలేదు. కానీ దానియల్ తరపున ఉండేది ఎవరు తెలుసా అండి? దేవుడు. అందుకే అంటాడు, ఆ రాజు అంటాడు, నువ్వు ఎల్లవేళలో నువ్వు సేవిస్తున్న నీ దేవుడే నేను రక్షించాడా దానియేలు అని ఆ రాజు అంటా ఉంటాడు. అప్పుడు దానియేలు అంటాడు, అవును, నా దేవుడే నన్ను రక్షించాడు, ఆయన దూతని పంపి ఈ సింహపు నోర్లను మూయించాడు అంటున్నాడు. అలాగే ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఎవరిని తరపులు లేకపోయినా సింహాల వలె మరి గర్జిస్తున్నారేమో, నిన్ను చూసి గర్జిస్తున్నారు, తిడుతున్నారేమో, నిన్ను భయపెడుతున్నారేమో, వేలు పెట్టి చూపిస్తే నువ్వు నిందిస్తున్నారేమో, ప్రతి మాటకి నీ మాటకి విరోధంగా మాట్లాడుతున్నారేమో, నిన్ను నిందిస్తూ నేను ఒక్కలుగా చేసి ఒకదానిగా చేసి మధ్యలో నిలబెట్టారు. యోహాను సువార్త 8లో మనం చూస్తే ఆ స్త్రీని అందరు జనుల మధ్యలో నిలబెడితే ఆమె ఎలా పెట్టుకుంటుంది, ఎక్కడ పెట్టుకుంటుంది తల, ఆమె కింద వంగి తల దించుకొని ఇంకా నన్ను చంపేస్తారని ఆఖరి క్షణాల్లో ఉన్న ఆమెని దేవుడు ఎలాగ వచ్చి ఆమెను ఎలా సేవ్ చేశాడు, ఎలాగ రక్షించాడు. అంత భయంకరమైన నిందల నుండి, భయంకరమైన ఆ పురుషులు ఒకళ్ళొకళ్ళు రాళ్ళు వేస్తూ ఉంటుండగా ఎక్కడ తలుగుతుందో, ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ చనిపోతుందో, కానీ దేవుడు ఎంత భయంకరమైన శిక్ష నుంచి తప్పించాడు. అది మన దేవుడు, మన ప్రభువు మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. నువ్వు ఎటువంటి నిందలో ఉన్నా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ వితౌట్ హోప్, గాడ్ ఈస్ కమింగ్ ఫర్ యూ. నీ తరపున మాట్లాడడానికి దేవుడు వస్తూ ఉంటున్నాడు. దావీదు తరపున మాట్లాడాడు, అబ్రహాం తరపున దేవుడు మాట్లాడాడు. అలాగే మనం చూస్తే దేవుని బిడ్డల తరపున దేవుడు గర్జిస్తున్నాడు, మాట్లాడాడు. మోషే తరపున మాట్లాడాడు. అలాగే మనం చూస్తే హాగరు విషయంలో కూడా బాధపరచబడే వారి యొక్క బాధను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన మరవడు. ఇర్మియా తరపున మాట్లాడాడు. అలాగే దేవుడు నీ తరపున కూడా మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 6 నుంచి మనము 19 వరకు చూస్తే దేవుడు తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. వారు సొంతంగా ప్రార్థన చేయలేనప్పుడు దేవుడు ప్రభా నేను నా శిష్యుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తూ వారి తరపున ప్రాధేయపడ్డాడు, వారి తరపున విజ్ఞాపన చేశాడు. దేవుడు నీ తరపున ఉండబోచున్నాడు. ఇర్మియా తరపున ఉన్న దేవుడు, శిష్యుల తరపున ఉన్న దేవుడు, లేయా తరపున ఉన్న దేవుడు, హాగర్ తరపున ఉన్న వ్యభిచార స్త్రీ దగ్గర ఉన్న దేవుడు, అలాగే వ్యభిచార స్త్రీ కొరకు మాట్లాడిన దేవుడు, అలాగే 38 సంవత్సరాల వ్యాధి బాధపడుతున్న ఆ వ్యక్తితో ఉన్న దేవుడు, ఆయన కొరకు వచ్చిన దేవుడు. దేవుడు నీ తరపున కూడా రాబోచున్నాడు. పౌలు తరపున దేవుడు నీ తరపున కూడా దేవుడు మాట్లాడబోచున్నాడు. ఆయన మాట్లాడితే ఎవ్వరూ తిరిగి వాదించలేరు. అందరూ రాళ్ళు కింద పడేసి ఒకళ్ళుగా మిగిలిపోలేదు, ఒకళ్ళుగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు నీ తరపున మాట్లాడగలిగితే ఒక్కసారి ఎవ్వరు మాట్లాడాలని నువ్వు కోరుకో, దేవుడు నీ కొరకు గర్జిస్తూ ఉంటున్నాడు. కెన్ యూ ఆస్క్ గాడ్ టుడే, ప్రభా నా తరపున మాట్లాడు ప్రభా. నువ్వు నా తరపున మాట్లాడినట్లయితే ఎవ్వరు మమ్మల్ని ఏ మాట ఒక్క పన్నెత్తి మాట అనలేరు ప్రభా. సమయలకి దేవుడు తోడుగా ఉన్నాడంట చిన్నప్పటి నుండి. ఆయన పెద్దవాడయ్యే వరకు కూడా దేవుడు తోడుగా ఉండి ఆయన మాట పన్నెత్తే మాట అనడానికి ఎవరికి వీలేదు. అంతేకాదు ఆయన మాటను దేవుడు రూఢిపరిచాడు. అలాగే చూడండి, మరి యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మంచి వాగ్దానం ఉంటుంది. ఏంటంటే మరి నోటి చేత ఎవరిని బాధ పెట్టకుండా కూడా దేవుడు తప్పిస్తాడనే వాగ్దానం ఉంటుంది. యోబు 5వ అధ్యాయం 21వ వచనం, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ఇంకా పైన మనం చూసినట్లయితే ఒక మంచి మాట ఈ యొక్క యోబు చెప్తా ఉంటాడు. 8వ వచనం, అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యము అప్పగించుదును. అట్లా ఎవరైతే దేవునికే మన వ్యాజ్యం అప్పగించి వారి సొంత నిర్ణయాలు, సొంత పనిష్మెంట్స్ ఇవ్వకుండా, లేక పోలీసులకు కానీ మనుషులకు కానీ వెళ్ళి నాకు సహాయం చేయండి అని అనకుండా, దేవా నిన్నే నేను ఆశ్రయిస్తున్నా, నా వ్యాజ్యంను చూసుకొని నువ్వు నీ వ్యాజ్యం దేవునికి అప్పగిస్తే నోటి మాటల చేత నొప్పి తగలకుండా దేవుడు నిన్ను దాచిపెట్టుకుంటాడంట. ఎవరు నోటి మాటలతో కూడా నేను హింస పెట్టకుండా దేవుడు నేను చూసుకుంటాడంట. సో ఇంత చక్కటి వాగ్దానాలు విన్నాం కదా. ఇంతమంది దేవుడు వారి తరపున దేవుడు మాట్లాడలేదా? దేవుడు నీ తరపున కూడా మాట్లాడినై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. ప్రార్థన. మహోన్నతుడవు తండ్రి, పరిశుద్ధుడవు దేవా, నీకే వందనాలు. ఈరోజు నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. చాలాసార్లు నాకు వీరు లేరు వారు లేరు అని బాధపడుతున్నాం, కానీ మా యావత్ బాధల్లో నీవే మాకు తోడుగా ఉండి నీవే సహాయకుడిగా ఉన్నావు నాయన. అయ్యా ఆపదలో నీవే నాయన నమ్మకొనదగిన సహాయకుడిగా ఉన్నావు నాయన. అయ్యా ఎవరైతే తండ్రి యేసయ్యా మాకు లేరు, ఎవరు లేరు, నా తరపున మాట్లాడేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నాకు ఎవరు లేరు అనుకున్నారు అయ్యా, అలాంటి వారి దగ్గర నువ్వు నిలబడ్డావు నాయన. హాగర్ దగ్గర నిలబడ్డావు, ఆ వ్యభిచార మగ్దలేని మరియ దగ్గర అయ్యా తండ్రి నువ్వు నిలబడ్డావు నాయన. ప్రభా తండ్రి యేసయ్యా
అలాగే నాయన ప్రభా తండ్రి వ్యాధిగ్రస్తుడైన అతని దగ్గర ఎవ్వరు సహాయం చేసేవారు లేనప్పుడు నువ్వు నిలబడ్డావు. పౌలు దగ్గర నువ్వు నిలబడ్డావు, ఇర్మియా దగ్గర నువ్వు నిలబడ్డావు నాయన, దావీదు మోషేల దగ్గర నువ్వు నిలబడ్డావు నాయన, లేయా దగ్గర నువ్వు నిలబడ్డావు నాయన, నువ్వు అద్భుతం చేసావు. అలాగే ఈ రోజు మా దగ్గర కూడా నువ్వు నిలబడవచ్చినందుకు నీకు వందనాలు, నువ్వు అద్భుతం చేయవచ్చినందుకు నీకు వందనాలు నాయన. మా తరపున ఎవరు లేనప్పుడు నీవే మాకుండగా సైన్యం ఉన్నట్టే నాయన అయ్యా, లక్షల మందితో సమానమునైనా నీ యొక్క ఉనికి, నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రెజెన్స్ అయ్యా మా తరపున మాట్లాడే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. రానున్న దినాల్లోనైనా ప్రభ అయ్యా యేసయ్యా మాకు ఏ విషయంలో ఎవరు లేరని మేము అనకూడదు నాయనా, అయ్యా నీవు ఉన్నావు అని మేము అనుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం విన్నాం కదా. ప్రతి థర్స్డే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మీతో ఖచ్చితంగా మాట్లాడితే గాడ్ స్పీక్స్ లౌడర్ దాన్ ఎనీ ఇన్సల్ట్ అని పెట్టండి కింద కమెంట్లో. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. సీ యూ నెక్స్ట్ థర్స్డే same time with another great topic. Praise the Lord. Have a good night.